హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఆటోమొబైల్స్. నేను మీ యాంకర్ సాయి. మనం ప్రస్తుతం వచ్చేసి ఇప్పుడు జావా షోరూమ్ ముందైతే ఉన్నాము. అయితే ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనము కొన్ని నెలల నుంచి చూసుకుంటే జావాలో ఒక కొత్త బైక్ అయితే రిలీజ్ అయ్యింది. అయితే ఈ బైక్ చాలా అంటే చాలా సేల్స్ అయితే ఉన్నది. కస్టమర్స్ అయితే ఏమంటున్నారంటే ఈ బైక్ మేము బుక్ చేసుకోవడానికి కూడా మాకు బుకింగ్స్ అయితే దొరకలేదు, వీళ్ళు వెయిటింగ్ పీరియడ్ అయితే పెడుతున్నారు అంటే అంత సేల్ అయిన బైక్ ఏది, అసలు వీళ్ళు జావా వాళ్ళు కొత్త బైక్ పాత జావాకు కొత్త జావాకు అసలు డిఫరెంట్ ఏం తీసుకొచ్చారు, కొత్తగా లాంచ్ చేశారు కదా, అసలు లోపల వాళ్ళని అడిగైతే మనమైతే తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాము. లెట్స్ గో. నా పేరు గంగాధర్. బ్రో, జావాలో రీసెంట్ గా ఒక జావా 42 FJ అని ఒక బైక్ అయితే లాంచ్ అయ్యింది. డీటెయిల్స్ చెప్తావు బాగా, సేల్స్ తోటి అయితే ముందుకుంది చాలా వింటున్నాం. ఈ బైక్ చేంజెస్ ఏంటి ఫస్ట్ బైక్ కి? సో ఇది మనకి రీసెంట్లీ లాంచ్ వెహికల్ జావా 42 FJ. FJ అంటే ఏంటంటే మన ఫౌండర్ నేమ్, అది జావా ఫౌండర్ నేమ్ తో లాంచ్ చేశారు. ఇది ఇప్పుడు ఆయన నేమ్ తో లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే ఇది ఒక ఛాలెంజర్. ఇప్పుడు ఎవరికైనా మార్కెట్ లో మనకి కాంపిటేటర్ కి ఛాలెంజర్ లా లాంచ్ చేశారు తన పేరుతో. అంటే ఇప్పుడు ఎవరు దీనికి ఒక డ్రాబ్యాక్ కూడా ఇవ్వద్దు అన్న పాయింట్ లో తన పేరుతో లాంచ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే అంటే పాత జావా చూసుకుంటే హీటింగ్ ప్రాబ్లమ్ తోటి చాలా కంప్లైంట్స్ అయితే వస్తుంది. సో ఇంతకు ముందు ఉన్న ఇంజన్ సిరీస్ ఏంటంటే జే సిరీస్ ఇంజన్ ఉంటుంది. సో ఇప్పుడు అది ఆల్ఫా 2 సిరీస్ ఇంజన్ కి అప్గ్రేడ్ చేశారు. సో దాంట్లో ఏం చేంజెస్ చేశారంటే మీకు లోపల ఉన్న ఇంజిన్ లో ఉన్న హార్డ్వేర్ అంతా అప్గ్రేడ్ అయిపోయింది. ప్లస్ మీకు రేడియేటర్ లిక్విడ్ కూలెంట్ సిస్టమ్ కూడా చాలా అప్గ్రేడ్ చేశారు. ఎఫిషియెంట్ గా ఇంజిన్ ని కూల్ చేస్తుంది. ప్లస్ ఏంటంటే రిఫైన్మెంట్, ఇంజిన్ లో రిఫైన్మెంట్ మీకు ఏంటంటే వెరీ స్మూత్ డ్రైవ్. మీకు 100 తర్వాత కూడా వాబ్లింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు 6 గేర్ సిస్టమ్ తో. సో 6 గేర్ సిస్టమ్ తోని మీకు ఏంటంటే 140 టాప్ స్పీడ్ తో కెమెరా. సో 140 టాప్ స్పీడ్ తోని మీకు రీచ్ అవుతుంది. 140 టాప్ స్పీడ్ రీచ్ అవుతుంది వితౌట్ వాబ్లింగ్. మీకు 100 తర్వాత కూడా వాబ్లింగ్ అనేది ఎలాంటి షేకింగ్ లేకుండా మీకు హైవే క్రూజింగ్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. సిటీ రైడ్స్, హైవే క్రూజింగ్ అండ్ సెమీ ఆఫ్ రోడింగ్. మీకు సెమీ ఆఫ్ రోడింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది విత్ 178 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. పాతది మీకు 155 mm ఉంటుంది. ఇప్పుడు ఏంది 178 mm. మన సెమీ ఆఫ్ రోడింగ్ కి కూడా కంఫర్ట్ ఉండేలా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ సీట్ హైట్ కూడా మీకు 800 mm తో ఉంటుంది. మాక్సిమం మనకు 5.6 ఉన్న వాళ్ళు కూడా మేనేజబుల్ హైట్, సీట్ హైట్. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి మీకు 12.5 లీటర్స్ ఉంటుంది విత్ యావరేజ్ 32 kmpl యావరేజ్ మైలేజ్ 32. మీకు సిటీ రైడ్స్ లో అయితే మీకు ఒక 28 కస్టమర్ ఫీడ్బ్యాక్ ఉంది. 28 క్లెయిమ్ చేస్తున్నారు సిటీ రైడ్స్. లాంగ్ రైడ్స్ లో ఒక 30+. సో మీకు ఆ మైలేజ్ కూడా ఇంత రిఫైన్మెంట్ కి మీకు 35 మైలేజ్ రావాలి సార్. ఇంత రిఫైన్మెంట్ ఎందుకు రాదు అంటే మీకు ఇంజిన్ అవుట్పుట్ డ్యూయల్ ఉంటుంది. సో ఇంజిన్ అవుట్పుట్ డ్యూయల్ ఉంటుంది కాబట్టి ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు మైలేజ్ 28 వరకు సిటీ రైడ్స్ అయితే. లాంగ్ రైడ్స్ అయితే మీకు 30+ వస్తుంది. బాడీ విషయంలో పాత జావాకి దీనికి ఏం చేంజ్ చేశారు? మెయిన్ చూసుకుంటే మనం గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ వీల్ బేస్. గ్రౌండ్ క్లియరెన్స్, వీల్ బేస్ పెంచారు. ఇంతకు ముందు ఉన్న చిన్న డ్రాబ్యాక్ అదే ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది అన్న. సో ఇప్పుడు అది సార్ట్ అవుట్ చేసేసారు. ప్లస్ హీటింగ్ ఇష్యూ, ఇంతకుముందు కొంచెం హీటింగ్ ఇష్యూ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అది కూడా సార్ట్ అవుట్ చేసారు. ఎలా సార్ట్ అవుట్ చేసారు అంటే హార్డ్వేర్, ఇంజన్ లో ఉన్న హార్డ్వేర్ అంతా అప్గ్రేడ్ అయిపోయింది. ఇప్పుడు సిరీస్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంజన్ సిరీస్ అనేది ఇప్పుడు ఆల్ఫా 2 సిరీస్ ఇంజన్. సో ఇప్పుడు మనము ఇంజన్ బైక్ స్పెసిఫికేషన్ కి వచ్చేద్దాం. సో ఇది మనకి 334cc లిక్విడ్ కూలెంట్ సిస్టమ్ తో వస్తుంది విత్ సింగిల్ సిలిండర్ డ్యూయల్ అవుట్పుట్ తో వస్తుంది.
అండ్ 29 PS పవర్ అండ్ 29 టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 140 టాప్ స్పీడ్ విత్ 178 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, 800 mm సీట్ హైట్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS విత్ కాంటినెంటల్ ABS. అది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ డిస్క్ వస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS అండ్ ఫుల్లీ LED సిస్టమ్ అండ్ డిజిటల్ కన్సోల్ విత్ 6 గేర్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఫుల్లీ LED ఇలా మోడర్న్ లుక్స్. మెయిన్ ఏంటంటే మనకి ఇది మోడర్న్ క్లాసిక్, క్లాసీ లుక్ ఉంటుంది. అందులోనే క్లాసీలోనే మోడర్న్ క్లాసిక్. మొత్తం ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి? టోటల్ మనకి 5 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అరోరా మ్యాట్ గ్రీన్ అండ్ మ్యాట్ బ్లూ. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కాపర్ కలర్, మిస్టిక్ కాపర్. అండ్ వైట్ ఉండదు, డీప్ మ్యాట్ బ్లాక్ ఉంటుంది అండ్ డీప్ రెడ్ క్లాడ్ ఉంటుంది. మంచి కలర్స్ రెడ్ క్లాడ్ అది చాలా బాగుంటది, ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు జావాకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. గతంలో ఇంజన్ హీట్ ఎక్కువ కూలింగ్ సిస్టమ్ వల్ల చాలా మంది దాన్ని కొంచెం డ్రాబ్యాక్స్ చేశారు. మరి ఇప్పుడు ఇన్ని చేంజెస్ తీసుకొస్తే ది బెస్ట్ సేల్స్ అయితే నిలిచింది. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు ఫస్ట్ మన తీసుకొచ్చింది ఇప్పుడు ఆగస్ట్ 31st రోజు లాంచ్ చేస్తారు ఈ ఇంజిన్ ని మన ఇండియాలో. సో బుకింగ్స్ అరౌండ్ నెక్స్ట్ మంత్ 12 కి బుకింగ్స్ అండ్ టెస్ట్ రైడ్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ దసరా నుంచి మేము ఫస్ట్ డెలివరీ స్టార్ట్ చేసినాం. దసరా నుంచి ఇంకా మార్కెట్ లోకి లాంచ్ అయిపోయింది వెహికల్. అండ్ తర్వాత కూడా మేము ఓవరాల్ గా ఒక 100 to 120 వెహికల్స్ సేల్ చేసినాం ఇప్పటి వరకు ఈ 2 months 3 months లో ఓన్లీ FJ42. సో హాఫ్ ఆఫ్ ది వెహికల్స్ ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది. అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ లేదు, ఇలాంటి ఇష్యూ లేదు వెహికల్ తో. చాలా బాగుంది ఫీడ్బ్యాక్, కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది? సో ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 2,15,000. 2 lakhs ఆన్ రోడ్ ప్రైస్ కి వచ్చేసరికి మీకు 2,80,000 నుంచి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. లేదు మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ తీసుకోకపోతే 2,70,000 ఆన్ రోడ్ కి వచ్చేస్తుంది. యాక్సెసరీస్ లైక్ మీకు ఇంజిన్ గార్డ్, సమ్ గార్డ్, బ్యాక్ రెస్ట్, లేడీస్ ఫుట్ శారీ గార్డ్, ఈ 4 అయితే అవైలబుల్ ఉంటాయి. సార్ ఆల్రెడీ బైక్ లాంచ్ అయింది, మీరు పర్చేస్ చేశారని అన్నారు. ఎలా ఉంది సార్ మీ ఎక్స్పీరియన్స్ పర్చేస్? నేను ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తూ ఆల్మోస్ట్ 2 months అవుతుంది. 2 months. ఓకే. నేను దివాళీ రోజు తీసుకున్నాను బైక్. చాలా స్మూత్ ఉన్నది. దాంట్లో నాకు నచ్చింది ఏంటి అంటే ఎస్పెషలీ ఆ సౌండ్ బీట్ వస్తుంది కదా డ్రైవ్ చేసేటప్పుడు, అది చాలా సూతింగ్ సౌండ్ అనిపిస్తుంది డ్రైవ్ చేస్తూ ఉంటే. ఇంకా స్పీడ్ లో వెళ్తా ఉంటే టాప్ స్పీడ్ మీరు ఎంత వరకు వెళ్ళారు? నేను టాప్ స్పీడ్ 70 వెళ్ళాను. 70. ఓకే. ఓన్లీ సిటీలోనే డ్రైవ్ చేస్తున్నాను. ఎలాంటి షేకింగ్ అయితే లేదు కదా? నో షేకింగ్ ఏం అవ్వట్లేదు. ఓకే. కానీ స్మూత్నెస్ అనేది వన్స్ వి క్రాస్ 4th gear 5th gear ఉన్నప్పుడు ఆ స్పీడ్ లో వెళ్ళేటప్పుడు మాత్రం సూపర్. ఓకే. మనము ఓల్డ్ జావాలో చూసుకుంటే ఓల్డ్ బైక్ లో వాళ్ళు చాలా కండిషన్స్ అయితే ఏదంటే మన ఇంజన్ హీట్ కావడం కానీ, కూలింగ్ ఫాస్ట్ గా కాకపోవడం కానీ, ఇలాంటి ఏమన్నా ఉన్నాయా కంప్లైంట్స్? నో కంప్లైంట్స్ ఏం లేదు, అంతా ఇంజన్ అయితే సూపర్ ఉన్నది ఇప్పటివరకు. ఓకే. ఇప్పుడు మీకు బ్రేకింగ్ సిస్టమ్ అంతా ఓకే కదండి? ఓకే. సూపర్ బైక్. ఓకే. మైలేజ్ ఎంత ఇస్తుంది ఇప్పుడు మీకు? లోకల్లో తిరుగుతా అంటారు కదా, ఇంకా చెక్ చేయలేదు మైలేజ్. ఇన్సూరెన్స్ ప్రకారం నాకు తెలిసి అరౌండ్ 20 to 25 మధ్యలో ఇస్తారు. షోరూమ్ వాళ్ళు ఎంత చెప్పారు మనకు మైలేజ్? 25 చెప్పారు. వాళ్ళు చెప్పిన మైలేజ్ అయితే వస్తుంది, అంటే 3 kilometers తక్కువ. ఓకే. ఫైనల్ గా ఈ బైక్ గురించి ఏం చెప్తారు మీ రివ్యూ? అంటే సమ్వన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఇన్ బైక్స్ డ్రైవింగ్, ఎస్పెషల్లీ లాంగ్ డ్రైవ్స్ అనుకున్నాను, is one of the super bike. Okay. చాలా స్టేబుల్, వెరీ స్టేబుల్ అండ్ రైడ్ కూడా చాలా స్మూత్. ఓకే. ఇప్పటికి ఎన్ని సర్వీసింగ్లు అయిపోయినాయి మీ బైక్? దివాళీకి 1 సర్వీసింగ్. ఇలా రిసీవింగ్ కానీ ఎంత బాగుంది కదా జావా. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? తారక్. ఆల్రెడీ బైక్ పర్చేస్ చేశారన్నారు కదా, ఎలా ఉంది బైక్? చాలా బాగుంది. నాకు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ బైక్. ఓకే. నేను నాకు మళ్ళీ దీని మీద నేర్చుకున్నా. చాలా అసలు ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయగానే అసలు చాలా స్మూత్ గా, పవర్ గానీ, పికప్ గానీ ఎలాంటి బైక్ ఇలాంత పికప్ లేదు. ఓకే. చాలా సాటిస్ఫాక్షన్. నేను లైట్ గా చాలా కంఫర్టబుల్ డ్రైవింగ్ అండ్ వెరీ ఫాస్ట్ పికప్. ఓకే. పాత జావాకు దీనికి డిఫరెంట్ ఏముంది అసలు? పాత జావా యాక్చువల్ గా ఫస్ట్ జావా రీలాంచ్ అయినప్పుడు అప్లై చేశాను, తీసుకున్నాం. కానీ ఆ బండి నాకు సెట్ కాలేదు, అవ్వలేదు. ఆ
ఆఫ్టర్ మళ్ళీ జావా రీలాంచ్ అయింది, కొత్త బైక్ రాగానే ఇమీడియట్ గా నాకు తీసేసుకోవాలి ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఇంకా నేను బుక్ చేసుకొని వెంటనే ఇక్కడికి షోరూమ్కి వచ్చేసి బుక్ చేసుకున్నాను. కలర్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అదే కలర్ లాంచ్ చేసిన కలర్ కూడా అది లాంచ్ చేసిన కలర్ మీరు తీసుకున్నారు. ఓకే. సో నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఓకే. టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది ఇది మీరు? నేను ఆల్మోస్ట్ 110 దాకా కొట్టాను. ఓకే. ఎలాంటి షేకింగ్ అయితే లేదు కదా? 100 దాకా అస్సలు లేదు. మైలేజ్ పరంగా చూసుకున్నది మైలేజ్ ఎంత ఇస్తుంది ఇప్పుడు? మైలేజ్ ఇంతవరకు చెక్ చేయలేదు. చెక్ చేయలేరు. ఓకే. జనరల్ గా తెలిసి ఉంటది కదా ఇంత మైలేజ్ వస్తుంది. నాకైతే బాగా ఆల్మోస్ట్ 1 మంత్ అయింది ఫుల్ టైం చేయొచ్చు. ఓకే. మళ్ళీ ఇంకా అయిపోలేదు. 1 పాయింట్ ఇంకా ఉంది. ఓకే. అంటే లోకల్ తిరుగుతున్నారు. ఓకే. అంటే షోరూమ్ వాళ్ళు మైలేజ్ ఎంత ఇస్తుంది అని చెప్పారు మీకు ఫస్ట్? 25 or 28. ఓకే. అంటే ఇప్పుడు ఫైనల్ గా బైక్ మీరు రివ్యూ ఏం చెప్తారు? బైక్ చాలా బెస్ట్ బైక్. ఓకే. బెస్ట్ డిసిజన్ ఈ బైక్ తీసుకోవడం. ఓకే. కలర్ కానీ దాని పర్ఫార్మెన్స్ సూపర్. అసలు ఏ బైక్ లో నేను చాలా మా ఫ్రెండ్స్ బైక్ పెడతాను కానీ ఈ బైక్ ఉన్న పవర్ కానీ పికప్ కానీ ఏ బైక్ లేదు. బెస్ట్ డెసిజన్. మా ఫ్రెండ్స్ అందరూ సూపర్ బైక్ తీసుకున్నాం, నీకు సెట్ అయింది బైక్ అని పర్ఫార్మెన్స్ అందరూ. జావా FJ అని కొత్తగా లాంచ్ చేశారు ఒక సిగ్నేచర్ లో. ఓకే. చాలా హ్యాపీ. ఓకే. వెరీ హ్యాపీ. ఓకే. హ్యాపీగా కస్టమర్ అయితే. ఓకే. వీళ్ళ రిసీవింగ్ కూడా అంతా బాగుంది షోరూమ్. వెరీ గంగాధర్ అనే అతను ఇక్కడ నాకు చాలా బాగా రిసీవ్. ఓకే. అతనే మొత్తం దగ్గర నుంచి చూస్తున్నాను. అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా సాఫ్ట్వేర్. వెరీ వెరీ పాజిటివ్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ.